తెనాలిలో జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తల్లిని చెల్లిని నమ్మని జగన్ని ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎలా పోటీ చేయాలో జగన్ చెప్పడమేంటని నిలదీశారు. ప్రతిపక్షాల దమ్ము గురించి పదే పదే మాట్లాడే సీఎం జగన్ కి పొరుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే దమ్ముందా అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో అభివృద్ధి గురించి కాకుండా రాజకీయ సవాళ్లు చేయడమేంటని విమర్శించారు. ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆదరణ ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాలి. 151 స్థానాల్లో వైసీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే సహజంగానే జనం రావాలి మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని వినడానికి. ఆ పరిస్థితి ఎందుకు లేదు ఈ రోజున? ఎందుకు ముఖ్యమంత్రి పర్యటన కేవలం ఒక హెలికాప్టర్ ద్వారానో లేదా ఒక సెక్యూరిటీ అంశం అనే భావన తెచ్చుకుని ఇంతమంది భారీ భద్రత పోలీసుల మధ్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా వాలంటీర్లు ఏమో జనాన్ని బెదిరించి తరలిస్తున్నారు ఈ మీటింగ్లకి. అక్కడేమో కనీస సౌకర్యాలు లేవు. మంచినీళ్ళు కావాలన్నా కూడా అందించే వాళ్ళు ఎవరు లేరు. చివరికి గోడ దూకి వెళ్ళిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వృద్ధులు కూడా ఎందుకు రావాలని నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఆ స్థాయి నాయకుడు వస్తున్నాడంటే ఒక పట్టణానికి, తెనాలి లాంటి పట్టణానికి మీకు బ్రహ్మాండమైన స్వాగతం పలకాలి, అభిమానం చూపించాలి. అది కోరబడింది. దయచేసి అర్థం చేసుకో.